మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం అండి. ఈ విషింగ్ చాలా మందికి కనెక్టింగ్ వర్డ్. ఎందుకంటే గంగాధరం మాస్టర్ గారి ఇంటికి వచ్చేసాం మనం. ఆయన చూపించే ప్రతి వస్తువు మనకి ఒక స్వీట్ మెమోరీస్ ని ఇస్తూ ఉంటుంది. అంతకన్నా ముందు అందరికీ నమస్కారం అండి అని ఆయన పలకరించే విధానం కూడా చాలా మందికి నచ్చుతుంది. ఎస్, అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్న గంగాధర్రావు మాస్టర్ గారి ఇంటికి వచ్చేసాం మనం. లిమ్కా బుక్, ఇండియా బుక్ అండ్ వరల్డ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత. సో ఇది చాలా స్పెషల్ హోమ్ టూర్ అని అయితే నేను 100% చెప్తాను. ఇప్పటి వరకు మనం హోమ్ టూర్ అనేటప్పటికీ వాళ్ళ స్టేటస్, వాళ్ళ హోమ్ ఇంటీరియర్స్ ఇవన్నీ మనకు తెలుసు, అది వాళ్ళ పర్సనల్. కానీ ఈ హోమ్ టూర్ చాలా స్పెషల్. దాంతోపాటు ఈ ఇంట్లోనికి మనం వెళ్తే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిన చాలా మెమొరీస్ రీకలెక్ట్ అయిపోతూ ఉంటాయి. అవునండి, 17th సెంచరీ నుంచి, పురాతన కాలం నుంచి, రాజుల కాలంలో, ఆ తర్వాత జనరేషన్స్, ఇవన్నీ కూడా వాళ్ళందరూ వాడినటువంటి వస్తువులు సేకరించి అద్భుతమైన మ్యూజియంగా తీర్చిదిద్దారు ఆయన ఇంటిని. అందుకే ఇది చాలా స్పెషల్ హోమ్ టూర్ అని నేను చెప్తున్నాను. లోపలికి వెళ్దాం. పసిపిల్లలు అప్పట్లో తాగినటువంటి, వాడినటువంటి పాల డబ్బాలు, రాజుల కత్తులు, ఇంకా చాలా మందికి తెలుసు. నేను ఈ క్యారేజే తీసుకెళ్లేదాన్ని స్కూల్కి వెళ్ళినప్పుడు. లేకపోతే మా నాన్నగారికి ఈ రేడియో అంటే ఎంతో ప్రాణం, ఫ్రెండ్ కన్నా ఎక్కువగా చూసుకుంటారు. ఇలాంటివి రెగ్యులర్ గా మనం వింటూనే ఉంటాం. కానీ మన ఇంట్లో మాత్రం ఆ వస్తువులు ఇప్పుడు చూపించాలన్నా అబ్బే. కానీ గంగాధర్ మాస్టర్ గారు ఎంత భద్రంగా పదిలిపరుస్తున్నారో లోపలికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతోంది. రండి. నమస్తే సార్. నమస్తే. ఎస్, మీ స్టైల్లో అందరినీ పలకరిస్తారు కదా. అందరికీ నమస్కారం. జిఆర్ యాంటిక్స్ కి స్వాగతం. స్వాగతం. ఎస్, ప్రతి ఇంట్లో ఎక్కడికైనా మనం హోమ్ టూర్ కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అంబియన్స్ కానీ, హోమ్ ఫర్నిచర్, ఇవి ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయాలు. మళ్ళీ మ్యూజియం కి వెళ్తే అక్కడ మనకి చాలా కలెక్షన్ కనపడుతుంది. కానీ ఒక ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మాస్టర్ గారు గంగాధరరావు మాస్టర్ గారు. నిజానికి ఆయన రెగ్యులర్ డ్యూటీలో స్కూల్ పిల్లలతో మీకు సరిపోతుంది, అండ్ ఇంట్లో మళ్ళీ రెస్పాన్సిబిలిటీస్. బట్ ఇన్ని కలెక్షన్స్ కోసం ఎంత ఎఫర్ట్ చేస్తున్నారు సార్ అసలు? నేను నా జీతం నుంచి ఎంతో కొంత మొత్తం ప్రతి నెల కూడా గత 20 ఏళ్ల నుంచి వీటి కోసం కేటాయిస్తూ ఉన్నానండి. అయితే పిల్లలకి నేను పాఠాలు చెప్పేటప్పుడు పుస్తకాల్లో చూపించడమే కాకుండా వాళ్ళకి ఏంటంటే మొఘల్ కాలంలోనూ లేదా బ్రిటిష్ కాలంలో పలానా కరెన్సీ ఉండేది, పలానా వస్తువులు ఉండేవి, ఇవన్నీ సేకరించి వాళ్ళకి ప్రత్యక్షంగా చూపిస్తే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. అందువల్ల వీటిని సేకరిస్తూ ఉన్నాను. సార్, 17th సెంచరీ నుంచి ఉన్నటువంటి ఓల్డ్ అండ్ గోల్డెన్ థింగ్స్ మీ దగ్గర ఉన్నాయి. సో ఇప్పటి వరకు వాటి కలెక్షన్ కోసం మీరు ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్ళాల్సింది? వెళ్ళానండి, చాలా దూర ప్రాంతాలు. నేను కలకత్తా, అలాగే ఢిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో, రాజస్థాను, ఇంకా మనకి తమిళనాడు, ఈ ప్రాంతాల నుంచి. అయితే ఇటీవల కాలంలో మనకి గ్లోబలైజేషన్ వల్ల కొన్ని మరి నాకు తెలిసిన వాళ్ళు ప్రత్యేకించి ఏమైనా వస్తువు ఉంటే అక్కడి నుంచి మరి వాళ్ళకి పేమెంట్ చేసి తెప్పించడం, ఇవన్నీ జరుగుతూ ఉందండి. చాలా మానిటరింగ్ చేయాలండి, తప్పనిసరి. ఎందుకంటే ఇందులో మళ్ళీ ఫ్రాడెంట్స్ ఎక్కువ ఉంటారు. అది జాగ్రత్తగా చూసుకొని తెలిసిన వాళ్ళు అయితేనే తీసుకుంటా ఉన్నాయి. సార్, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీ దగ్గర ఉన్నాయి, మాకు కూడా చూపించాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ స్కూల్ పిల్లలకే కాదు, సొసైటీలో చాలా వరకు అందరూ తెలుసుకోవాల్సినవి చాలా ఉంది. ఎందుకంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో మనం ప్రూవెన్ గా చెప్పాలంటే ఓల్డ్ ప్యాటర్న్ లో మనం ఉపయోగించిన వస్తువులే దానికి సాక్ష్యం. అవునండి. ఇప్పుడు నేను ఏదైనా సరే ఒక వస్తువు గురించి చెప్తే ఎక్కువ మంది చాలా ఒక ఎమోషన్ ఫీల్ అవుతారండి. ఇది మా నాన్నగారు వాడేవారు, అంటే ఇప్పుడు ఉన్నా లేకపోయినా గతంలో మా చిన్నప్పుడు ఇది వాడేమో అనే ఎమోషన్స్ ఫీల్ అయ్యి చాలా బాగా దాన్ని మరి రిసీవ్ చేసుకోవడం గానీ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి, అటువంటి ఎమోషన్స్ అవి. సార్, నిజానికి మీరు చెప్పింది ట్రూ. మనుషులతో మన బాండింగ్ ఎలా ఉంటుందో కొన్ని వస్తువులతో కూడా మన బాండింగ్ అలాగే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఏదైనా పిల్లలు పగలగొట్టేస్తే పోన్లే వాడిని కొట్టకండి, మళ్ళీ కొని తెచ్చుకుందాం అంటాం. గతంలో అయితే ఇవరే ఈ వస్తువు పడేసవరా, ఇది మా నాన్న ఇచ్చారు, మా అమ్మమ్మ నాకు గిఫ్ట్ గా ఇచ్చిందిరా అనేవాళ్ళు. అవునండి, అవును. చాలా ఎమోషనల్ ఉండేది. ఏదైనా నేను సేకరించిన వస్తువుల్లో ఈ విధంగానే చాలా మంది కామెంట్స్ పెట్టేవారండి. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక మరచొమ్ము పెట్టాను అనుకోండి, మేము అమ్మగారిది వాడారు, మా నాన్నగారిది వాడారు, నా జ్ఞాపకార్థం ఇప్పటికి కూడా దాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకున్నాను. ఇటువంటివన్నీ కూడా అక్కడక్కడ ఉన్నాయి. అటువంటి భద్రం చేసుకోలేని వారు నా వీడియోస్ చూసి
చాలా హ్యాపీగా ఫీల్ అవి ఇంకా నాకు మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. 100% సార్. మీరు అన్నట్టు ఇత్తడి సామాన్లు ఏమైనా ఉంటే గనుక అవి వాడింది లేకపోయినా ప్రతి సంవత్సరం అకేషనల్ గా వాటిని క్లీన్ చేసేసుకొని తోమేసుకొని మళ్ళీ భద్రంగా అలా షెల్ఫ్ లోనికి ఎక్కించేస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఒక ఇయర్ వాటికి సంబంధించి ఒక బాండింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. జ్ఞాపకాలండి అవి ఉపయోగించకపోయినా సరే ఇది మా వారసత్వ సంపద అనే ఒక గట్టి ఫీలింగ్ ఉంటది. దానివల్ల ఏంటంటే ఇప్పటికీ కూడా మరి పండగలు అవి వస్తే వాటిని శుభ్రం చేయడం మళ్ళీ దాయడం జాగ్రత్తగా. పెళ్లి సారీల్లోని కూడా ఆ తల్లి కూతురికి దీన్ని ఏంటంటే ఒక గిఫ్ట్ గా సారీ కింద ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా హ్యాపీ మూమెంట్. ఇక్కడ ఏదో ఫ్యాన్లు కనిపిస్తున్నాయి. మరి నా సేకరణలో కొన్ని చాలా విలువైనటువంటి వస్తువులు, అరుదైనటువంటి వస్తువులు ఉన్నాయండి. అందులో మరి నేను రాజా మహారాజా కాలం నాటి ఉపయోగించినటువంటి, ఆ రోజుల్లో కరెంట్ లేని సమయంలో, ఎలక్ట్రిసిటీ లేనప్పుడు కర్రతో ఫ్యాన్లు వాడేవారండి, చెక్క ఫ్యాన్లు. కిరోసిన్ తో ఫ్యాన్లు వాడేవారు. చెక్క ఫ్యాన్ అంటే ఒక ప్రత్యేకించి ఒక వ్యక్తిని పంకా మ్యాన్ అని పెట్టేవారండి. ఆయన పని ఏంటంటే రావడము, రోజు ఆ ఫ్యాన్ తిప్పడమేనండి. ఆ జమీందార్ అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, ఆ రాజు ఎవరైనా సరే అటువంటి ఫ్యాన్లు ఉన్నాయి. ఆ జనరేషన్ తర్వాత కిరోసిన్ వచ్చిన తర్వాత కిరోసిన్ దీపం బుడ్డి వెలిగిస్తే ఆ వీటికి స్టీమ్ ద్వారా ఫ్యాన్ తిరుగుతాయి. అటువంటి ఫ్యాన్లు. అదే విధంగా ఒక 150-200 సంవత్సరాల కిందటి 8 కేజీలు 7 కేజీలు బరువు ఉండేటటువంటి కంచాలండి. భోజనం చేయడానికి ఉపయోగించిన కంచం, అంత పెద్ద కంచాలు ఉన్నాయి, చాలా అరుదైనవి. అదే విధంగా గ్రామ్ ఫోన్ ప్లేయర్స్ ఉన్నాయండి. ఆ రోజుల్లో పాటలు వినాలంటే అదొక ఆనందం. చాలా కరెంట్ లేనప్పుడు కీ గ్రామ్ ఫోన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా అటువంటి కోవకు చెందినటువంటి గ్రామ్ ఫోన్ ప్లేయర్సే. అవే కాకుండా ఎలక్ట్రికల్ గ్రామ్ ఫోన్స్ వచ్చినాయి, టేప్ రికార్డర్స్, సిడి డివిడి ప్లేయర్స్, ఇవన్నీ కూడా నా కలెక్షన్ లో ఉన్నాయండి. వండర్ఫుల్ కలెక్షన్ సార్. యాక్చువల్ గా ఈ రోజుల్లో ఏంటంటే లేచి అలా ఫ్యాన్ స్విచ్ చేయడానికి కూడా కొంత బద్ధకంతో, దాంతోడు స్టాటస్ సింబల్ మనం వాడే థింగ్స్ కూడా, సో రిమోట్ ఆపరేటెడ్ ఫ్యాన్స్ వాడుతున్నాం. అలాంటిది ఒకప్పుడు ఈ చెక్క ఫ్యాన్. దీనికోసం చెప్పండి సార్, ఇది ఏ ఇయర్ది అసలు? ఇది 1902 నాటి చెక్క ఫ్యాన్ అండి. ఈ ఫ్యాన్ కి పేటెంట్ కూడా ఉందండి. మరి ఆ రోజుల్లో ఈ ఫ్యాన్ ఏంటంటే రాజా జమీందారులు వాడేవారు. దీని వెనకాతల ఒక హ్యాండిల్ ఉంటదండి. ఆ హ్యాండిల్ చూపిస్తాను నేను. హ్యాండిల్ ఇక్కడ చూసినట్లయితే ఈ హ్యాండిల్ లా తిప్పినట్టయితే ఫ్యాన్ తిరుగుతూ ఉంటదండి. మరి ఈ విధంగా దీనికి సంబంధించి రేడియో ఫ్యాన్, దీనికి సంబంధించిన పేటెంట్ ఇవన్నీ కూడా రాసి ఉన్నాయండి. జోస్ట్ ఎస్ పేటెంట్ అని. చాలా అరుదైనటువంటి ఫ్యాను. దీనికి 125 ఏళ్ల చరిత్ర ఉందండి. మరి నేను చూసిన మ్యూజియంస్ లో కూడా ఇటువంటివి లేవండి. మ్యూజియంస్ లో చాలా వరకు మన రాజా మహారాజాల వాడి కత్తులు, ఈ బాకులు, విల్లులు ఇవన్నీ ఉంటాయి. నిత్య జీవితంలో వాడిన వస్తువులు చాలా అరుదండి. నేనేంటంటే నిత్య జీవితంలో మన పూర్వీకులు వాడినటువంటి వస్తువుల్ని సేకరించడం నేను ఒక హాబీగా పెట్టుకున్నాను. ఇది నేను ఢిల్లీ నుంచి సేకరించానండి. చాలా మంచి ఐటమ్ అండి. ఇది అరుదైనటువంటి వస్తువు అండి. మరి దీని తర్వాత ఈ ఫ్యాన్ తర్వాత కిరోసిన్ తో నడిచేటటువంటి ఫ్యాన్లు వచ్చాయండి. ఈ కిరోసిన్ తో నడిచే ఫ్యాన్లో ఇది ముఖ్యమైనదండి. ఈ ఫ్యాన్ అయితే మాత్రం మనకి ఇది 1907 నాటి ఫ్యాన్ అండి. ఈ ఫ్యాన్ లో ఇక్కడ ఈ కిరోసిన్ దీపం బుడ్డి ఉంటుందండి. ఈ కిరోసిన్ దీపం బుడ్డి మనం వెలిగించినట్లయితే ఈ వేడికి కిరోసిన్ ఫ్యాన్ తిరుగుతుందండి. ఇది స్టీమ్ తో తిరుగుతుంది. ఇది కూడా చాలా పాతకాలం నాటి ఫ్యాన్. 115 సంవత్సరాలు. ఈ 1902 నాటి ఫ్యాన్, 1902. ఇవన్నీ ఏంటంటేనండి మన పాత తరం ఎవరైతే బొంబేలో తయారైందండి. ఇది పాత తరం వాడినటువంటి వస్తువులన్నీ కూడా సేకరించడం ద్వారా మన ముందు తరాలకు కూడా మన తాలూకా గతంలో ఏ విధమైనటువంటి జీవన విధానం ఉండేది అని తెలియపరచడం కూడా నా ముఖ్య ఉద్దేశం. పుస్తకాల్లో చూసి నేర్చుకునే దానికన్నా ప్రాక్టికల్ గా అప్పట్లో ఉన్న టెక్నాలజీ కూడా మారుతున్న పరిస్థితులకు, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మారుతున్నప్పటికీ కూడా పాత తరంలో కొన్ని వస్తువులు ఇప్పుడు వాడితే ఇంకా దాని వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి. అటువంటి వస్తువులు కూడా మన దగ్గర ఉన్నాయి. మనం ఈ రోజుల్లో సింప్లిసిటీకి ప్లాస్టిక్ ఎక్కువగా యూసేజ్ వెళ్తున్నారు. మన ఇంట్లో వాడేటటువంటి వంట వస్తువులు ఏవైతే ఉన్నాయో గతంలో ఇత్తడి, రాగి, కొంచెం ఈ మూడే వాడేవారండి. తగరం ఇవి ఈ రోజుల్లో ఎక్కడా కూడా కనిపించట్లేదండి. వాటి వల్ల చాలా ఆరోగ్యం ఉంది. అటువంటి వస్తువులు మరి చాలా ఉన్నాయండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే
ఒక ఫెసిలిటీ కోసం ఒక మ్యాన్ కూడా, అంటే మ్యాన్ పవర్ కూడా పెట్టుకోవడం. అవునండి, ఒక మనిషిని కూడా పెట్టుకొని చేసేవారు, ఉపాధి కల్పించేవారండి. ఇప్పుడు నా చేతిలో చూస్తున్నారు కదండి, ఇది మనకి పాత కాలంలో 1960s లో వాడినటువంటి సర్జికల్ కంటైనర్ అండి. డాక్టర్స్ ఆపరేషన్ చేయడానికి ముందు ఏవైతే ఈ మనకి యూజ్ చేసే టూల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇందులోనే సర్జరీ చేసేటప్పుడు ఇందులో పెట్టి దీన్ని బౌల్ హీట్ చేసేవారండి. దీని మెకానిజం చూస్తే మనం ఇక్కడ దీన్ని ఈ విధంగా ఇక్కడ మళ్ళా హోల్స్ ఉన్నాయండి, ఇవన్నీ ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు అండి. ఈ రోజు అంతా టెక్నాలజీ మారింది, మరి ఆ రోజు పరిస్థితికి ఇది వాడారండి. ఇది సర్జికల్ డాక్టర్స్ యూజ్ చేసినటువంటి బ్రాస్ తో చేసినటువంటి సర్జికల్ కంటైనర్. ఇది చాలా అరుదండి, ఎవరి దగ్గర లేదండి, చాలా తక్కువ. సార్ మీరు ఇలా అరుదైన కలెక్షన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేస్తారు కదా, ప్లీజ్ అండి అది ఎట్లా ఒప్పుకుంటారా? ఇప్పుడైతే మాత్రం ఎవరు కూడా ఈ పాత వస్తువు అంటే ఇవ్వట్లేదండి. అంటే అపోహలు కూడా ఉన్నాయి. ఏదో ఒక వస్తువు చూపిస్తే 1000 రూపాయలు వచ్చి వస్తువుకి ₹1,00,000 వస్తుంది, 10 లక్షలు వస్తుంది, మేము వాళ్ళ యూట్యూబ్ లో చూసాం, అక్కడ చూసాం, ఇక్కడ చూసాం. అయితే మన బ్యాక్గ్రౌండ్, మన తాలూకా ఇది కలెక్షన్ చూసి ఒక మంచి పని కోసం అని చెప్పేసి నాకు మరి ఒక రీజనబుల్ గా ఇస్తున్నారండి. ఇది మరి చాలా మంచి, చాలా ఆహ్వానించదగ్గ విషయం అండి. ఇప్పుడు రేర్ వస్తువు ఏదైనా మీరు తీసుకోవాలన్నా ఇప్పుడు మీరు మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఒకసారి చూపించాల్సి ఉంటుంది. అంతే కదండి, అవన్నీ చూపిస్తే గానీ నమ్మరండి. సో ఒక అంబియన్స్ ఏదైనా రివీల్ చేసేటప్పుడు టట్టడాయ్ అంటూ ఒక సౌండ్ వస్తుంది కదా సినిమాల్లో చూసినట్టు. సో ఒక్కొక్క రూమ్ కి వెళ్తే ఎంత స్వీట్ మెమొరీస్ అంటే మనం ఏదో మ్యూజియం కి వెళ్ళి చూసి నేర్చుకునే దానికన్నా ఇంత ప్రాక్టికల్ గా దాంట్లోనూ గంగాధర్రావు మాస్టర్ గారి ఎఫర్ట్స్ కూడా ప్రతి వస్తువులో కనపడుతోంది. సో సార్ మీరు టీచ్ చేస్తున్న స్కూల్ పిల్లలకే కాదు అందరికీ ఈ విజ్ఞానాన్ని అందించాలి, మన ప్యాటర్న్, మన కల్చరు, మన చరిత్ర ఎట్లా ఉండేది ఈ వస్తువుల రూపేణా మీరు చూపిస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఒక యూట్యూబ్ పెట్టి ఆ తర్వాత ఈ వస్తువులు ఒక్కొక్కటి చెప్పడం చెప్తారు. అందరికీ నమస్కారం అండి, జిఆర్ యాంటిక్స్ కి స్వాగతం. ఈ రోజు ఈ వస్తువు చూపిస్తున్నాను అని. సో ఇలా మీ అద్భుతమైన మాటలే కాదు మీరు చూపించే ప్రతి వీడియో కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకు హ్యూజ్ గా మంచి పబ్లిక్ నుంచి ప్రజాదరణ పొందినటువంటి వస్తువు, మీకు ఆ క్రెడిట్ ఇచ్చిన వస్తువు. యాక్చువల్ గా గత ఏడాది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఒక పోస్ట్ పెట్టాను నేను, ఒక క్యారేజ్. ఆ క్యారేజ్ ఒక 1907 నాటి క్యారేజ్ అండి, 7 నాటి క్యారేజ్. పెట్టిన తర్వాత నేను మామూలుగా జనరల్ గా పోస్ట్ పెట్టాను. పెడితే అనుకోని రీతిలో రెస్పాన్స్ వచ్చిందండి. నాకు తెలుసు మరి యూట్యూబ్ ఛానల్ వచ్చి ఉండొచ్చు, నాకైతే ఒక షాక్ గురయ్యానండి. కేవలం 5 రోజుల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఒక్క లైక్స్ కామెంట్స్ చాలా వచ్చాయి. సబ్స్క్రైబర్స్ ఆ వీడియోకి ఇన్స్టాగ్రామ్ లో 1,00,000 మంది వచ్చారు, యూట్యూబ్ లో 1,00,000 మంది వచ్చారు. అక్కడతో నా ఈ ప్రయాణం స్టార్ట్ చేశాను. సో నిజమైన సత్కారం మీకు అలా అనిపిస్తుంది, చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. చూపించేద్దాం ఆ క్యారేజ్ మీకు చూపిస్తానండి. అది మనకి రాజా మహారాజా కాలం నాటి, జమీందారుల కాలం నాటి వాడినటువంటి ఇది ఇత్తడి క్యారేజ్ అండి. అయితే దీనికి చాలా చాలా స్పెషాలిటీ ఉందండి. ఈ క్యారేజ్ లో మనం అన్నం వండుకోవచ్చు, అదే విధంగా ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినప్పుడు వండుకున్నటువంటి అన్నాన్ని 10 గంటల పాటు వేడిగా ఉంచుకోవచ్చు అండి. 2 in 1 అండి. చాలా ఇందులోనే పొయ్యి ఉంటది. ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. బియ్యము లేదంటే కూరగాయలు, పప్పు ఇవన్నీ వేసి పెట్టేస్తే ఆటోమేటిక్ గా ఉడికిపోద్దండి. ఉడికిపోయిన తర్వాత కూడా వేడిగా ఉంటది, మరలా చల్లారుకుంటాను. ఈ విధంగా ఏంటంటే తాజాగా ఆహారాన్ని తీసుకునేవారండి. అది మెయిన్ కాన్సెప్ట్. 2 in 1 అండి. చాలా అరుదు. దీని హ్యాండిల్ కూడా మనకి ఎక్కడ పట్టుకెళ్ళడానికి వీలుగా పట్టుకెళ్ళడానికి అవకాశం ఉందండి. ఏంటి సార్ ఇక్కడ కార్ షేప్ లో బర్డ్స్, పికాక్, ఇవన్నీ కూడా పాన్ డాన్స్ అండి. ఆ రోజుల్లో మనకి పాత రోజుల్లో ప్రత్యేకించి పాన్ నవ్వడానికి ఒక ప్రత్యేకమైన అభిరుచిగా ఉండేవారండి. ఇది మనకి మహారాజా కాలం నాటి పాన్ దాన్ అండి. ఇక్కడ చూసిన సింబల్ చూసారా, ఇది రాజుల కాలంలో వాడినటువంటి ఒక సింహం సింబల్ వేశారండి. సింహం సింహంతో పూర్తిగా ఇది చేతితో తయారు చేసినటువంటి వస్తువు అండి. ఇది ఇందులో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, అవి మీకు ఒకసారి చూపిస్తానండి. దీనికి కీ కూడా ఉందండి, పాన్ పెట్టుకోవడానికి కీ కూడా ఉంది. దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఈ విధంగా ఈ లోపల ఏంటంటే ఆకు, చెక్క, సున్నము ఇటువంటి పెట్టుకోవడానికి ఇన్స్టెంట్ గా
తయారు చేసుకునేవారండి. ఇది క్లోజ్ చేసేస్తే మళ్ళా ఇక్కడ మళ్ళీ ఒక సీక్రెట్ గా ఈ లోపల ఒక ఆర ఉందండి. దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఇందులో ఆకులు పెట్టుకోవడానికో లేకపోతే వేరే పర్పస్ లో సున్నం ఈ విధంగా దీన్ని క్లోజ్ చేస్తూ చూసినట్లయితే ఈ పనితనం ఎక్కడ కూడా జాయింట్ అనేది కనపడకుండా పనిచేశారండి. ఇదంతా పూర్తిగా చేతితో తయారు చేసినటువంటి వస్తువు అండి. కిందన కూడా లెగ్స్ మరలా దీని సిట్టింగ్ కి లెగ్స్ కూడా ఇచ్చారండి. ఇది దీని వయసు సుమారుగా 2 నుంచి 250 సంవత్సరాల కిందదండి. గూగుల్లో గానీ నెట్ లో గానీ ఇవి కనపడవండి. ఇవి చాలా పాతకాలం తీసుకొని సినిమాలు చేయాలన్నా ఇవి ఇప్పుడు ఎక్కడ దొరకలేని పరిస్థితి. అవునండి, అవునండి. ఇది చూసినట్లయితే ఇది కూడా ఒక పాన్ డబ్బా అండి. ఇది ఒక జీప్ మోడల్ లో ఉండేటటువంటి పాన్ దాల్. ఆ రోజుల్లో వాళ్ళ అభిరుచులు ఈ విధంగా డిఫరెంట్ గా ఉండేవండి. దీన్ని ఓపెన్ చేస్తే దీనికి ఇది చూడటానికి ఇంట్లో ఒక అలంకార వస్తువుగా ఉంది, అలాగే ఒక ఉపయోగకరంగా. ఆ రోజుల్లో ఈ మోటార్ వెహికల్స్ రావడం కొత్త ప్రపంచంలో. వాటిని చాలా చూడడం అంటే వీళ్ళు ఏంటంటే షేప్ లో తయారు చేయించి ప్రత్యేకించి ఈ పాన్ ఇందులో ఇక్కడ సున్నము ఒక్క తీసినట్లయితే లోపల ఇంకో ఆర ఉంటుంది. దీనికి మళ్ళీ గ్లాసెస్ అయ్యి బిగించారండి. ఈ విధంగా దీన్ని క్లోజ్ చేసి చాలా ఇవన్నీ కూడా పూర్తిగా చేతితో తయారు చేసిన వస్తువులండి. మరి మిషన్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసినటువంటి ఇదేం కాదండి. ఇది మరి నెమల ఆకారంలో ఉండేటటువంటి ఒక ఇది కూడా పాందానండి. ఇందులో ఈ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆకులు పెట్టుకోవడానికి ఆకులు పెట్టుకునే దీనికి లాక్ ఇచ్చారండి. మళ్ళీ ఇది లాక్ చేసుకోవచ్చు. ప్రతి పర్పస్ కూడా మనకి వెరీ క్లియర్ గా ఉంటుందండి. ఇక్కడ ఈ నెమల పొట్ట భాగంలో మళ్ళీ ఇక్కడ ఒక లాక్ ఇచ్చారండి. దీన్ని ఓపెన్ చేస్తే లోపల మళ్ళా 3 ఆర్లు ఉన్నాయండి. ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు పెట్టి ఇందులో మళ్ళా కావలసిన వస్తువుల్ని భద్రం చేసుకునేవారండి. ఇవి అంతా చాలా చాలా జాగ్రత్తగా ఎంతో పనితనం అండి. ఆ రోజుల్లో వాడినటువంటి పనితనం చాలా గొప్పదండి. ఇక మీకు ఇంకొక పాందాన్ చూపిస్తాను. ఇది కార్ షేప్ లో ఉన్నటువంటి పాందాన్ అండి. ఇందులో కూడా వస్తుందండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ చేస్తే ఈ లోపల డివైడ్ చేసి దేనికి దానికి డబ్బాలు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా అండి. మళ్ళీ దీన్ని మనం క్లోజ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ పాందాన్ అండి. ఇది డక్ షేప్ లో పాందానండి. ఇది చూసినట్లయితే ఈ విధంగా హెడ్ ఇలాగా ఓపెన్ చేస్తే తిరుగుతుందండి. ఇవి ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయొచ్చండి. ఇది ఒక సినిమాలో కూడా యూజ్ చేశారండి. సాహసం సినిమాలో ఈ పాందాన్ ఇటువంటిదే యూజ్ చేశారండి. అంటే ఆ రోజుల్లో వాళ్ళ అభిరుచులు ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉండేవండి. ఇది ఒక పాందాన్ అండి. ఇది పాతకాలం నాటిదే, కొంచెం పెద్ద సైజు. ఈ లోపల కూడా ఇవన్నీ పెట్టుకోవడానికి చేసుకోవడానికి గిఫ్ట్లు ఇవన్నీ ఇచ్చేవారండి. రాను ఇవన్నీ కూడా అంతరించిపోయాయండి. ఇటువంటి కల్చర్ ఇదంతా కూడా లేదు. ఇది ఒక రకమైనటువంటి పాందాన్. డబ్బాలు ఉన్నాయి. ఇటువైపు అయితే ఆకులు అవి పెట్టుకోవడానికి. మనం వాడుతున్న వస్తువులు వాళ్ళ రేంజ్ ఎలానో అప్పట్లో కూడా అంతేనండి. అంతే స్టేటస్ కింద వాళ్ళు చూసుకునేవారు. వాళ్ళు పని చేసే దగ్గర పక్కన పెట్టుకునేవారు. పాన్ అది వేసుకుని తీసుకుని ఈ విధంగా తినేవారండి. ఇవన్నీ కూడా ఇది మీకు ఒక పాతకాలం నాటి వాటర్ బాటిల్ అండి. ఇది హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంది. దీని వర్క్ అది చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా ఉందండి. ఇది స్టీల్ కాదండి, జింక్ మెటల్ అండి. జింక్ మెటల్. దీన్ని మనం ఓపెన్ చేసుకున్నట్లయితే వాటర్ బాటిల్ అంటే మరి ప్రతి వస్తువుకు కూడా అంత రిచ్నెస్ ఉండేది. జాగ్రత్తలు పాటించేవారు చూడడానికి కూడా. ఇప్పటికీ అవి చాలా బాగా మెయింటైన్ అవుతున్నాయంటే. అవునండి. ఇప్పటికీ అవి పోకుండా ఉన్నాయంటే గ్రేట్. ఇంకా ఉన్నాయండి చాలా. మనకి మీకు చూసినట్లయితే ఇది ఈ చాలా పాతకాలం నాటి నందీశ్వరుడు అండి. ఇది మరి పంచలోహాలతో చేసింది అన్నారు, తెలిసి అన్నారు. ఈ లోపల ఒక స్తంభం ఉండి పైన దాని మీద శివలింగం ఉంటదండి. ఇది పూర్తిగా చేతితో తయారు చేసింది. దీని డిజైన్ గాని ఇవన్నీ కూడా పరిశీలించినట్లయితే
కళాత్మకత, అవును. క్రియేటివిటీకి నిజంగా బరువు కూడా ఎక్కువ ఉందండి. సుమారు బరువు కూడా కొంచెం ఎక్కువగా ఉందండి. ఎంత రిచ్నెస్ కనిపిస్తోంది ప్రతి వస్తువులో కూడా అప్పట్లో వాడిన. మీకు ఇప్పుడు ఒక రెండు అరుదైనటువంటి వస్తువులు చూపిస్తానమ్మా. తప్పకుండా సార్. ఇది భోజనం చేసే కంచం అండి. ఎంత ఉంది? నిజంగా చాలా వెయిట్ ఉంది. ఎన్ని కేజీలు ఉంటుంది? ఇది 6 కేజీలు వెయిట్ ఉందండి. ఇది కంచు అండి. పూర్తిగా చాలా ప్యూర్ పాతకాలం నాడు సుమారుగా ఒక 100 సంవత్సరాలకు పైబడినటువంటి వస్తువు అండి. మీకు కంచు మోగినట్టు కనకం మోన అంటారు. చెప్తున్నారు సార్. ఇది చాలా, దీన్ని మన ప్రాంతంలో ఉత్తరాది ప్రాంతంలో టోపీ గిన్నె అంటారండి. దీన్ని ఇప్పుడు ఏంటంటే పెళ్లి చేస్తే ఒక వర్గం కొంతమంది తప్పనిసరిగా ఈ గిన్నె ఉండాలండి. ఇందులో తలంబ్రాలు పోస్తారో అవి మాత్రమే చేస్తారండి. నా దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు పెళ్లిళ్ళు అయితే పట్టుకెళ్తుంటారు. కొన్ని చోట్ల కట్నాల కోసం గొడవలు అవుతున్నాయి కానీ అప్పట్లో వస్తువుల కోసం అప్పట్లో మరి వస్తువులే ముఖ్యం అండి. సారీ ఎంత ఎక్కువ పెడితే అంత మంచిదండి. ఈ రోజు మరి అవన్నీ తగ్గుతూ ఉన్నాయండి రాను రాను. మా అబ్బాయికి ఆ గిన్నె పెట్టాం, మీరు మీ అమ్మాయికి పెట్టుకోరా, ఇట్లాంటివి చాలా నిజం. ఎందుకంటే నానమ్మలు అమ్మమ్మలు చెప్తా ఉంటారు. ఇది చూడండి, ఇది కూడా కంచం అండి. భోజనం చేయడానికి వాడినటువంటి కంచం చాలా పెద్దది. బరువు కూడా 5 కేజీల వరకు ఉందండి. ఇది ఈ డిజైన్ గాని ఇది పూర్తిగా చేతితో తయారు చేసిందండి. ఇది ఏకకాలంలో 5 వ్యక్తులు చేస్తారండి. మెటల్స్ తగరము రాగి ఈ మెటల్స్ అన్ని కరిగించి ముద్ద చేసి సమ్మిట్లతో కొడతారండి. ఆ హీట్ ఆరకముందే ఐటమ్ తయారైపోవాలి. ఇప్పుడు ఇవి తయారు చేసే ఇవారు ఎవరు కూడా లేరండి. సార్ వస్తువులు కలెక్ట్ చేయడమే కాదు, దాని ఇన్ఫర్మేషన్ కూడా బాగా తెలుసుకుంటున్నారు. మరి మన ప్రస్తుత జనరేషన్ కి పాతరం వాడినటువంటి వస్తువులు ఎలా తయారు చేస్తారు ఏంటి వాటి వల్ల ఆరోగ్యానికి అవి తెలియజేయాల ఉద్దేశంతో వీటి మీద కొంచెం రీసెర్చ్ చేస్తుంటాను. గంగాధరరావు మాస్టర్ గారి హోమ్ టూర్ లో ఇదొక రూమ్ టూర్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతి వస్తువు చాలా వాల్యుబుల్. మీరు ఎంత డబ్బు పెట్టినా ఈ వస్తువులు తీసుకోలేరు, చూడలేరు కూడా అట్లీస్ట్. అలాంటిది చాలా ఎఫర్ట్స్ పెట్టి మన కోసం 17th సెంచరీ నుంచి కూడా వాడినటువంటి ఆ పాత పురాతన వస్తువులు, గోల్డెన్ కలెక్షన్ ఇదంతా కూడా. సరే ఏం చెప్తారు? ఇది కిరోసిన్ దీపం అండి. సైకిల్ కి ఉండేటటువంటి కిరోసిన్ దీపం అండి. ఇది 1900 సంవత్సరం ప్రారంభంలో దీన్ని వాడారండి. దీనికి 100 ఏళ్ళకి పైబడినటువంటి చరిత్ర. లోపల ఇది దీపం బుడ్డి అండి. దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు దీపం బుడ్డి వస్తుందండి. చూసారు కదా, ఈ దీపం బుడ్డి. ఈ కిరోసిన్ వేసి దీపం ఒత్తు వెలిగిస్తారండి. ఒత్తు వెలిగించిన తర్వాత దీన్ని లాక్ చేస్తారండి. లాక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఎరుపు రంగు ఉంది, ఆకుపచ్చ రంగు ఉందండి. లెఫ్ట్ రైట్. ఇది ఓపెన్ చేయాలండి. రెడ్ వైపు ఓపెన్ చేసి ఇక్కడ అగ్గిపులతో దీన్ని వెలిగించేవారండి. దీన్ని వెలిగించి మరలా ఈ క్లోజ్ చేసేస్తే, క్లోజ్ చేసిన తర్వాత దీపం వెలుగుతుందండి. వెలిగిన దీపాన్ని సైకిల్ కి మనకి ముందు చూసారా సైకిల్ సింబల్ ఉంటది, అట్లాస్, హెర్క్యులస్, ఈ విధంగా ఆ సైకిల్ ముందు ఉన్నటువంటి భాగంలో దీన్ని ఈ విధంగా హ్యాంగ్ చేస్తారండి. ఈ వెలుతురులో మాత్రమే సైకిల్ ముందు వెళ్ళేవారండి. ఈ దీపం లేకపోతే ఫైన్ వేసేవారండి పోలీసులు. సైకిల్ కి నైట్ టైం గానీ ఇప్పుడు హెల్మెట్ లేకపోతే ఎలా ఫైన్? అప్పట్లో ఫైన్ వేసేవచ్చు. దీనికి మళ్ళా సైకిల్ ఉండాలంటే లైసెన్స్ కూడా ఉండాలండి. సైకిల్ మనకి ఇప్పుడు బండి ఉండాలంటే లైసెన్స్ ఉండాలా, అదే విధంగా సైకిల్ ఉండాలంటే లైసెన్స్ లేకపోతే రోడ్డు మీద తిరగడానికి లేదండి. ఆ సైకిల్ లైసెన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది దీని తర్వాత వచ్చినటువంటి జనరేషన్ లో సైకిల్ కి వాడినటువంటిదండి. ఇది కిరోసిన్ కి బదులు బ్యాటరీ వచ్చిందండి. ఈ విధంగా దీనికి మళ్ళీ హ్యాంగ్ చేయడమే. ఇందులో చూసినట్లయితే లోపల బ్యాటరీలు ఉంటాయండి. దీన్ని ఆన్ చేస్తే ఆన్ అవుతుందండి. కొంచెం టెక్నాలజీ కనిపిస్తుందా? లైట్ వెలుగుతోందా? కొంచెం ఆపేస్తే అయిపోతుంది. వర్కింగ్. ఇది మేడ్ ఇన్ హాంకాంగ్ అండి సైకిల్. ఇది 1960s లో వాడినటువంటి సైకిల్ దీపం అండి. లైసెన్స్ చూపిస్తాను. లైసెన్స్ అక్కడ ఉంది. ఇది తాళపత్రాలండి. తాళపత్రాలు ఆ రోజుల్లో పేపర్ అది లేనప్పుడు మనకి మొత్తం ఈ రోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ తాళపత్రాల్లోనే ఉన్నాయండి.
ఈ తాళపత్రాలు చూసినట్లయితే దీన్ని నా అదృష్టం ఇప్పటికీ కూడా రైటింగ్ అది క్లియర్ గా అక్షరాలు ఉన్నాయండి. ఇది గంటం అంటారండి దీన్ని. ఈ గంటంతోనే తాళపత్రాలు ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా రాస్తారండి. అంటే ఈ విధంగానే హోల్డ్ చేయాలండి. దీన్ని గాడి మాత్రమే పెడతారండి. దీంతో గాడి రాస్తారో, గాడి రాసిన తర్వాత నల్లమందు ఆ గాడి మీద గుడ్డతో పూస్తే ఆ గాడిలో నల్లమందు ఫిట్ అవుతుందండి. దీన్ని ఈ విధంగా ఫిట్ అయింది మళ్ళా ఒక 500 సంవత్సరాలు 400 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా నల్లమందు పోతే మళ్ళా ఇంకొకసారి దాన్ని మళ్ళా చేసేవారండి. మరి తాటాకుకి జీవితకాలం ఎక్కువ అండి. ఆ తాటాకుని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాసెస్ ద్వారా వీళ్ళు మరీ ముదురు తాటాకు కాకుండా లేతగా ఉన్న తాటాకులు తీసి వాటిని పసుపు నీళ్లు ఇంకా కొన్ని రకాలైనటువంటి కాకరకాయ ఇవన్నీ కూడా ఉడికించి అందులో వేసి ఆకు మెత్తబడిన తర్వాత దీంతో ఫ్లెక్సిబిలిటీగా గంటంతో రాయించేవారండి ఈ తాళపత్రాలు. మరి తర్వాత కాలంలో మనకి పేపర్ ఇన్వెన్షన్ వచ్చిన తర్వాత ఇవన్నీ మరుగున పడిపోయాయి. కానీ ఇందులో ఇప్పటికీ కూడా ఇంటర్నెట్ కి అందినటువంటి సమాచారం చాలా వరకు తాళపత్రాల్లో ఉందండి. ఇవి నేను మధురై నుంచి సేకరించానండి, తమిళనాడు. అడుగుతారా సార్ ఇలాంటివి ఈ కాలంలో మీకు తాళపత్రాలు ఎందుకు అట్లా అడిగారా? లేదండి, మరి నా సేకరణ ఇది చాలా ఇదండి. ఇది చూసినట్లయితే బొట్టు బరినండి. ఇది చెక్కతో తయారు చేశారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి లేదా అమ్మవారు పండుగలు అయినప్పుడు ఇటువంటి బొట్టు బరణలు ఈ రోజంతా కూడా ఇటువంటి వాడటం లేదండి ఎవరు కూడా. మరి ఇవి చూసినట్లయితే టేప్ రికార్డర్స్, రేడియో. ఇది లైసెన్స్డ్ రేడియో అండి. రేడియోకి లైసెన్స్ ఏంటి సార్? రేడియో కూడా లైసెన్స్ ఉండాలండి. 1932 HMV కంపెనీకి సంబంధించినటువంటి లైసెన్స్డ్ రేడియో అండి ఇది. ఆ రోజుల్లో రేడియో ఉండాలంటే తప్పనిసరిగా రేడియో కొనేటప్పుడే అమ్మేవాళ్ళు లైసెన్స్ ఇస్తారు. దాన్ని ఏంటంటే ఎవ్రీ ఇయర్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి రెన్యువల్ చేయించుకోవాలి. అప్ టు 1977 వరకు కూడా రేడియోకి లైసెన్స్ ఉండేదండి. ఇది కూడా లైసెన్స్డ్ రేడియో అండి. ఇంత రేడియో ఉండాలంటే ఇంత పెద్దది ఉండేదండి, ఫిలిప్స్ కంపెనీదండి. ఇవి మరి టేప్ రికార్డర్స్, రేడియోస్, 2-in-1s ఇవన్నీ కూడా. మరి ఇది కూడా ఇది కొంచెం ఐడియా ఉంటాయి మనకి, తాతలు అంటే 80s లోనే ఇవన్నీనండి. ఇవన్నీ చూసినట్లయితే ఇవి హార్లిక్స్ అండి. హార్లిక్స్ ఐరన్ డబ్బాల్లో వచ్చేదండి. తర్వాత గాజు సీసాల్లో హార్లిక్స్ వచ్చింది. అంతకు పూర్వం ఐరన్ డబ్బాల్లో వచ్చిందండి. బోర్న్విటా, అలాగే అమూల్, ఇవన్నీ కాంప్లైన్, ఫారెక్స్ ఇవన్నీ కూడా మొత్తం ఈ విధంగా మీకు ఇవి ఫ్యాన్స్ అండి. మనం సినిమాల్లో, పాత సినిమాల్లో చూస్తారా, రాజుగారు పక్కన కూర్చుంటే ఇలాగా తిప్పుతూ ఉంటారండి. ఇవి కూడా కొంచెం పాతకాలం నాటి బాగా ఈ ఫ్యాన్స్. దీన్ని చూసారా, తోలుతో వేసి ఒక వుడెన్ ఫ్రేమ్ వేసి రౌండ్ గా దీన్ని కుట్టారండి. సరే, ఇంక రూమ్ లో చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి. అవునమ్మా, ఇవి పాతకాలంలో వాడినటువంటి లాంతర్స్ అండి. ఆ రోజుల్లో మరి వివాహాలు జరిగిన గ్రామాల్లో, పట్టణాల్లో పండుగలు జరిగినా సరే ఆ పెట్రోమాక్స్ లైట్స్ వాడేవారు. ప్రతి ఇంట్లోనూ కూడా ఈ లాంతర్లు ఉండేవండి. ఇవన్నీ కూడా రకరకాల వివిధ రకాలైనటువంటి లాంతర్స్ అండి. ఇది 15 సంవత్సరాల వయసు ఉండేటటువంటి ఆనపకాయ అండి. ఆనపకాయ ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ అండి. ఈ రోజంతా కూడా మొత్తం కెమికల్స్ తో వస్తూ ఉన్నాయి. మొత్తం అన్నా కూడా ఇందులో విత్తనాలు ఉన్నాయండి. ఇవి పాడైపోదండి. ఇంకో 15-20 సంవత్సరాలు అయినా సరే పాడైపోతుంది. చాలా తేలిగ్గా ఉందండి. ఇటువంటి ఆర్గానిక్ కు సంబంధించినటువంటి ఇది కూడా ఆనపకాయలండి. ఇది చూసినట్లయితే మనకి పాల బుడ్డి అండి. 2 వైపులా కూడా పాల పీకలు ఆ రోజుల్లో పిల్లలు తాగడానికి వాడేవారండి. ఈ పాల బుడ్డి గాజు. ఇవి అలారం టేబుల్ క్లాక్స్. ఇది సెలైన్ బాటిల్ అండి. గాజుతో వచ్చేది ఆ రోజుల్లో. ఇప్పుడు ప్లాస్టిక్ సెలైన్ బాటిల్స్ వస్తూ ఉన్నాయండి. ఇది వుడ్ వాట్స్, అదే విధంగా విక్స్ వేపరాపు, జెండు బాము, అమృతాంజను ఇవన్నీ కూడా. ఇది మీకు ఒక ప్రత్యేకం వచ్చిన ఐటమ్. ఇది గ్యాస్ లైటర్ అండి. మనకి సిగరెట్ వెలిగించుకోవడానికి ఈ గ్యాస్ లైటర్ అండి. ఇది సిగరెట్ వెలిగించుకునేటువంటి గ్లాస్ లైటర్స్. ఇవన్నీ కూడా టేప్ రికార్డర్స్, వాల్వ్ రేడియోస్. ఇలాంటి వాచ్ మా ఇంట్లో ఒకటి ఉంది సార్. పనిచేయదు డాడీ అంటే అది అలా ఉంచు. ఇది చూడండి, ఇప్పుడు కూడా అట్లా పనిచేస్తుందో చక్కగా తిరుగుతా ఉంది. గిఫ్ట్ ఇచ్చారని మా డాడీ దాన్ని. ఇది మిక్సీ జార్ అండి. ఈ మిక్సీ జారు
సుమారు 3 కేజీల వరకు బరువు ఉందండి. చూడండి, ఇది గాజుతో తయారు చేశారండి మిక్సీ జార్. ఇది ఫస్ట్ జనరేషన్ మిక్సీ జార్స్ అండి. ఇంకా మనకి చూసినట్లయితే ఇవి ప్రసాద్ పెన్లు అంటారండి. ఈ ప్రసాద్ పెన్లు చాలా ప్రాముఖ్యత అండి. 90s లో ప్రసాద్ పెన్ అంటే ఒక ప్రెస్టేజ్ స్టేటస్. ఆ రోజుల్లో ఈ ప్రసాద్ పెన్ 10 రూపాయలు 10 రూపాయలు ఉండేది. 15 రూపాయల వరకు ఈ ప్రసాద్ పెన్లు ఉన్నాయండి. మీకు గ్రామ్ ఫోన్ రికార్డ్స్ కొన్ని చూపిస్తానండి. ఇవి మనకు పాత తరంలో వాడినటువంటి పాటల రికార్డులు అండి. ఇది 78 RPM రికార్డ్ అంటారండి. 1962 నాటివంటి రికార్డు. ఇది ఆంధ్ర మహావిష్ణు కథ అనేసి 1962. ఇది 1964 అండి. నెహ్రూ గారు చనిపోయిన సంవత్సరం నెహ్రూ గారి జీవిత చరిత్ర మీద బుర్రకథ అండి. బుర్రకథ ఇది చాలా పాతకాలం నాటిదండి. ఆ రోజుల్లో బుర్రకథలు, జానపద నృత్యాలు ఇవన్నీ కూడా ఉండేవండి. మరి 1985-90 వరకు కూడా ఇవే ఉండేవండి. ఖైదీ నెంబర్ 786 చిరంజీవి. ఇది గ్రామ్ ఫోన్ రికార్డ్ అండి. మజ్ను ఇటువంటి గ్రామ్ ఫోన్ రికార్డ్స్ నా దగ్గర ఒక 2000 వరకు ఉన్నాయండి. సుమారు 2000 వరకు ఉన్నాయి. ఇవి కూడా మనకు చూసినట్లయితే ఇవి గ్రామ్ ఫోన్ ప్లేయర్ అండి. ఇది కూడా గ్రామ్ ఫోన్ ప్లేయర్స్. ఇవి పాతకాలం నాటి వాల్వ్ రేడియోస్ అండి. మీకు ఒక మధుర జ్ఞాపకాలు చూపిస్తాను. ఇవి పలకలండి. ఇవి మట్టి పలకలండి. ఈ మట్టి పలక కింద పడేస్తే పగిలిపోద్దండి. ఈ రోజు పలకనే మాట ఎక్కడ కూడా పెన్సిల్స్ కూడా ఉన్నాయండి. అవి వేరే విధంగా ఉండండి ఈ మట్టివి. అదే విధంగా ఇవన్నీ పాతకాలం నాటి టార్చ్ లైట్స్, రేడియోస్ ఇవన్నీ కూడానండి. కత్తులు ఉన్నాయి. కత్తులు చూపించండి. టట్టడా వరల్డ్ వార్ లో రాజుల కాలం నాటి కత్తులు, ఆయుధాలు, రెండవ ప్రపంచ యుద్ధం. ఇవి సెకండ్ వరల్డ్ వార్ లో వాడినటువంటి కత్తులు అండి. చాలా షార్ప్ గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మరి ఆ రోజుల్లో యుద్ధంలో వెళ్ళాలంటే తప్పనిసరిగా ఈ కత్తులే వాడేవారండి. ఈ కత్తులన్నీ కూడా మరి 1935 ఆ ప్రాంతం నాటివండి. ఇప్పటికీ కూడా మరి ఇటువంటివన్నీ కూడా మనం మ్యూజియంస్ లో చూస్తూ ఉంటామండి. ఇంకా మీకు ఇంకొక 2 చిన్న చురకత్తులు చూపిస్తాను. అంటే వాటిని ఏంటంటే ఈ విధంగా చిన్న కత్తులు అండి. ఇవి చూసినట్లయితే ఇవి పొరలో తీసి ఇవి వాడేవారండి. ఈ పాతకాలం నాటి ఇవి. గ్రేట్. ఇవన్నీ కూడా ఇంతలా మెయింటైన్ అవ్వటం అంటే జనరల్ గా మ్యూజియం అంటే వాటికి ఒక ప్యాటర్న్ ఉంటది. వాటిని అన్నిటిని భద్రపరచడం వాళ్ళ బాధ్యత. కానీ ఇంటినే అంటే ఒక ఇల్లు మొత్తం ఈ పురాతనమైనటువంటి ఆ పాత మధుర జ్ఞాపకాలు పదిలపరచడానికి హౌస్ ని కేటాయించారు అంటే చాలా గ్రేట్ అసలు. ఇది ఈటే ప్లస్ ఒక రకమైనటువంటి ఆయుధం అండి. 2 రకాలుగా దీన్ని వాడేవారండి. ఇది కర్ర కట్ చేసాం, పొడవుగా ఉంటదండి. ఇది యుద్ధంలో 2 రకాలుగా వాడేవారండి. ఇది మరి ఒక 150 సంవత్సరాల కిందటిదేనండి. చాలా పాత కాలం నాటిది. ఈ వస్తువు చాలా షార్ప్ గా ఉన్నాయండి. జిఆర్ యాంటిక్స్. ఎస్, ఇప్పటి వరకు 17th సెంచరీ నుంచి ఆ పాత పురాతన వస్తువులు ఒక అద్భుతమైన జ్ఞాపకాలుగా మనందరికి అందించడానికి ఎన్నో వీడియోస్ చేస్తూ, వస్తువుల్ని చూపిస్తూ, వాటి ఉపయోగం, అప్పట్లో వాటి ప్రాముఖ్యత ఇవన్నీ మనకు చెప్తున్నారు. సో ఇప్పుడు మహిళలకు చాలా ఎక్స్క్లూజివ్ నేను చూపించబోయే వస్తువులు చాలా ఇన్ఫర్మేషన్ కూడా అని చెప్తున్నారు. సో వాటి గురించి తెలుసుకుందాం. సార్ ఏంటివి అసలు? ఇది కుంకుమ భరినండి. దీన్ని రాగితో తయారు చేశారు. నెమల ఆకారంలో దీన్ని తయారు చేశారండి. పూర్తిగా చేతితో తయారు చేసినటువంటి ఐటమ్ అండి. ఇది ఈ విధంగా ఓపెన్ చేస్తారు. ఇంత ప్రత్యేకించి వీటిని వాడేవారండి. ప్రతి వస్తువు కూడా ఈ విధమైనటువంటి నైపుణ్యము చూపించేవారండి. మీకు మహిళలకు వాడినటువంటి ఇంకొక ప్రత్యేకమైనటువంటి వస్తువు మీకు చూపిస్తాను. ఇది మహిళల మేకప్ కిట్ అండి. చాలా పాత కాలం నాటిదండి. సుమారు ఒక 100 ఏళ్లకు పైబడినటువంటి మహిళల మేకప్ కిట్. దీన్ని ఒకసారి నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఈ విధంగా పైన థ్రెడ్డింగ్ ఉంటదండి. థ్రెడ్డింగ్ సిస్టమ్. దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఇందులో దానికి సంబంధించి గంధం అయితే గంధము, పసుపు, కుంకుమ, ఇతర ఏవైతే మహిళలు వాడేవారో ఈ అలంకరణ వస్తువులన్నీ కూడా
వాడేవారండి. ఈ పైన దీన్ని ఈ విధమైన ఒక నెమల ఆకారంతో దీన్ని క్లోజ్ చేశారండి. ఇది మళ్ళీ మనకి ఇవన్నీ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేస్తే ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది. ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే సినిమాల్లో క్లోజ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయడానికి థ్రెడ్డింగ్ సిస్టమ్ ఎట్లా దీన్ని మళ్ళీ ఈ విధంగా థ్రెడ్డింగ్ అండి. చాలా ఇది చాలా పాతకాలం నాటి ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ ఈ మేకప్? దీనికి ఒక 120 సంవత్సరాల వయసు ఉంటదండి. 120 ఏళ్ల క్రితం నాటి మహిళల మేకప్ బాక్స్. అదే మేకప్ అంటే ఇప్పటిలాగా ఈ మేకప్లు కాదు, ఆ మేకప్లు వేరు. కుంకుమ ఏం సార్, కుంకుమ, కాటుక, గంధము, పసుపు, ఈ విధమైన సింధూరము ఇవే వాడేవారండి. ఇంకా ప్రత్యేకించి పెద్దవాళ్ళు అయితే ఇంకా తయారు చేయించుకునేవారు. ఏదైనా సరే సహజ సిద్ధంగా దొరికేటటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో ప్రకృతి నుంచి వచ్చిన వాటి నుంచే వీటిని తయారు చేస్తారు. ఇదేంటి సార్? వీటికి ఒక ప్రత్యేక చరిత్ర ఉందండి. దీన్ని తాలిబొట్టు బరిణె అంటారండి. తాలిబొట్టు బరిణె. మనకి వివాహం జరిగినప్పుడు వధువు తల్లిదండ్రులు ముందుగా తాలిబొట్టుని బంగారు పని ఎవరైతే చేస్తారో వాళ్ళకి బెత్తేస్తారండి. వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు తయారు చేసే ముందు కూడా వాళ్ళు పూజించి దాన్ని తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ప్రత్యేకించి ఈ బరిణిలో పెట్టి తాలిబొట్టుని ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వధువుకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు వారి బంధువులు కూడా ఊరేగింపుతో వాళ్ళ ఇంటికి వెళ్ళి బంగారం చేసిన పని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఊరేగింపుతో మంగళ వాయిద్యాలతో అక్కడ ఇందులో పెట్టినటువంటి తాలిబొట్టుని వాళ్ళకి పప్పు దినుసులు తయారు చేయడానికి అయినటువంటి కొంత మొత్తం ఇవన్నీ ఇచ్చి ఎంతో సాంప్రదాయంగా గౌరవపరంగా ఇంటికి తీసుకొచ్చి దీన్ని వివాహ సమయంలో దీన్ని ఓపెన్ చేసి వధువు మెడలో వరుడి చేత కట్టించేవారండి. ఇవి తాలిబొట్టు బరిలండి. డిఫరెంట్ గోల్డ్ షాప్ కి వెళ్ళి లేదండి, ప్రతి తాలిబొట్టు చేయాలంటే చాలా పవిత్రంగా ఎంతో ఒక నిష్ఠతో నిబద్ధతతో తయారు చేసేవారు. అంతే నిష్ఠతో తీసుకొచ్చేవారు. ఆ విధంగా ఈ కార్యక్రమం అంతా వివాహ కార్యక్రమం జరిపేవారండి. బంగారు పని చేసిన వాళ్ళకి కూడా అంత వాల్యూ, చాలా వాల్యూ ఇచ్చేవారండి. చాలా వాల్యూ ఇచ్చేవారు. మరి ఇటువంటి ఈ వస్తువులు గాని ఈ పద్ధతులు గాని రాను రాను కనుమరుగైపోతున్నాయండి సమాజంలో. మనం డైరెక్ట్ గా వెళ్ళడం, బంగారం షాప్ లోకి వెళ్ళడం, కొని తెచ్చుకోవడం, అంతేనండి. ప్రతిదీ ఇన్స్టెంట్ గా ఒక ఈవెంట్ లా జరిగిపోతుందండి. పెద్దలకు తెలుస్తుందండి. ఒక 40 ఏళ్ల క్రిందట వివాహం జరిగినటువంటి పెద్దలందరికీ ఇవన్నీ గుర్తుంటాయి. ప్రస్తుత తరానికి అయితే గుర్తులేదు. అవునండి. మీకు ఇప్పుడు లైసెన్స్, ఇప్పటి వరకు మనం వస్తువుల తాలూకా హిస్టరీ గురించి తెలుసుకున్నాం. ఇది కాగితాల సంపద. కాగితాల సంపద అంటే కరెన్సీ నోట్ల గురించి కాదు. వింటే మీకు అర్థమవుతుంది. మనకి 1960-70 ప్రాంతం వరకు బ్రిటిష్ వారు ఏదైతే ప్రవేశపెట్టారో ఆ పద్ధతులన్నీ కూడా కొనసాగాయండి. రోడ్డు మీదకి ఒక ఎద్దుల బండి రావాలంటే తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలండి. దాన్నే యానిమల్ లైసెన్స్ అనేవారు. ఈ యానిమల్ లైసెన్స్ ఆ బండి గాని ఎద్దులు గాని బయటకు వస్తే మాత్రం ఈ లైసెన్స్ లేకపోతే పూర్తిగా దాన్ని పోలీసులు చర్య తీసుకునేవారండి. ఇది 6 జూలై 1948 నాటి యానిమల్ లైసెన్స్ అండి. అందులో 6/7/1948 నాటిదండి. ఇందులో చూసినట్లయితే క్లియర్ గా ఉంటదండి. లైసెన్స్ ఇష్యూడ్ ఫర్ బుల్లక్ కార్ట్ అని చెప్పేసి. మరి ఈ విధమైన ఈ లైసెన్స్లన్నీ కూడా స్వాతంత్రానంతరం కూడా కొనసాగాయి. 70 ప్రాంతంలో ఈ యానిమల్ లైసెన్స్ ని రద్దు చేయడం జరిగిందండి. ఈ యానిమల్ లైసెన్స్ మాదిరిగానే రేడియో కూడా లైసెన్స్ ఉండేదండి. రేడియో ఒక విప్లవం అండి, టెక్నాలజీలో ఒక విప్లవం. స్వాతంత్రోద్యమ కాలంలో రేడియో ద్వారా మాత్రమే మన స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమ నాయకులు వాళ్ళ తాలూకా మెసేజ్ ఇచ్చేవారు ప్రజలకి. అటువంటి మెసేజ్ ఇచ్చినప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ రేడియో ద్వారా వీళ్ళు స్వాతంత్రోద్యమాలకు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారని రేడియోకి లైసెన్స్ పెట్టిందండి. రేడియో ఉండాలంటే తప్పనిసరిగా మనకి ఈ రోజుల్లో కారు, బైక్ ఏ విధంగా లైసెన్స్ ఉండాలో ఆ విధంగా లైసెన్స్ ఉండాలి. రేడియో కొనేటప్పుడే లైసెన్స్ ఉండాలి. ఒక పిలుపుతో ప్రేరణ రండి అనేసి ఎప్పుడైతే దాన్ని కంట్రోల్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్ చేసింది. అయితే దురదృష్టవశాత్తు మన దేశాన్ని 47లో వదిలి వెళ్ళిపోయిన
77 వరకు కూడా ఈ రేడియో లైసెన్స్ రద్దు చేయలేదు, కంటిన్యూ ఉంది. రేడియో కొనాలంటే లైసెన్స్ ఉండాలి. ఆ రోజు రేడియోతో పాటు ఈ లైసెన్స్ ని అమ్మకందారుడు ఇవ్వాలా. అమ్మకందారుడు రేడియో లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఈ రేడియో లైసెన్స్ మనకి ప్రతి ఏడాది కూడా ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఈ రేడియో లైసెన్స్ ని ఈ విధంగా రెన్యువల్ చేయించుకోవాలండి. వాళ్ళు స్టాంప్ వేసి డబ్బులు కట్టిన తర్వాత ఒక రెన్యువల్ చేస్తారండి. ఈ విధంగా రెన్యువల్ చేసేవారండి. తర్వాత కాలంలో ఈ రేడియో లైసెన్స్ అనేది రద్దు చేయడం జరిగిందండి. ఇది 1957 నాటి రేడియో లైసెన్స్ అండి. అదే విధంగా సైకిల్ ఉండాలన్నా సరే లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలండి. సైకిల్ మనకి రోడ్డు మీదకి రావాలన్నా లైసెన్స్ ఉండాలా, వెనకాతల క్యారేజ్ ఉండాలా, ముందు లైట్ ఉండాలా, ఇవన్నీ కూడా బ్యాక్ అండ్ రెడ్ లైట్ ఉండాలా. ఈ అన్ని తాలూకా ఇన్ఫర్మేషన్ తో సైకిల్ లైసెన్స్ ఇష్యూ చేసేవారండి. ఇది బైసికల్ లైసెన్స్ అండి. దీనికి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఇందులో ప్రింట్ చేయడం జరిగిందండి. మరి చాలా మంది మన పాత తరం 70లో సైకిల్ నా 74 ఇది సైకిల్ లైసెన్స్. 70లో వరకు సైకిల్ తొక్కినటువంటి వాళ్ళకి సైకిల్ కి లైసెన్స్ పే చేసినట్టు తెలుసు. ఇప్పుడు నేటి తరానికి సైకిల్ కి లైసెన్స్ అంటే సైకిల్ కి లైసెన్స్ అని చెప్పేసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తారండి. ఈ విధమైనటువంటి పద్ధతులు ఆ రోజుల్లో ఉండేవండి. తర్వాత కాలక్రమంలో వీటిని రద్దు చేశారు. ఇప్పటికి పాఠాల పుస్తకాలు మాత్రమే తెలుసు, కానీ పాటల పుస్తకాలు అంటే ఆ తరం వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు సింగర్స్ అయితేనే, లేకపోతే మనకి మ్యూజికల్ లవర్స్ అనుకోండి, చక్కగా వాట్సాప్ లోనో సోషల్ మీడియాలోనో ఏదో రకంగా మనం పాటలు ఎంజాయ్ చేస్తున్నాం. కానీ సినిమాలు చూడటం ఎంత హాబీనో పాటలు పాడటానికి కూడా చాలా మంది హాబీగా చేసుకునే వాళ్ళు. కాబట్టి ఈ పుస్తకాలు అనమాట 20 పైసల నుంచి ఉన్నటువంటి పాత సినిమా తాలూకా పాటల పుస్తకాలు ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. జిఆర్ యాంటిక్స్ తెలుసు కదా మీ అందరికీ, ఎంతో అద్భుతంగా పలకరిస్తారు. అందరికీ నమస్కారం అండి, నేను జిఆర్ యాంటిక్స్ నుంచి అని. సో గంగాధరరావు మాస్టర్ సార్ మనతో పాటు ఉన్నారు. ఆయన గోల్డెన్ కలెక్షన్స్ లో ఈ పాటల పుస్తకాలు కూడా చాలా భద్రంగా భద్రపరిచారు. ఒకసారి చూద్దాం. సార్, పాటల పుస్తకాలు అంటే ఓకే, మా వరకు ఓకే. పాటల పుస్తకాలు అంటే అమ్మమ్మలు, తాతయ్యలు, ఇంకా 40 ఇంచుమించుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్న దగ్గర నుంచి కూడా ఈ పాటల పుస్తకాలు ఉన్నాయండి. 1990 వరకు పాటల పుస్తకాలు ఉన్నాయి. బద్రీ సినిమా వరకు కూడా పాటల పుస్తకాలు ఉన్నాయి. ఆ రోజుల్లో పాటల పుస్తకాలు అనేవి చాలా విరివిగా స్టూడెంట్స్, అట్లాగే ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఏ పని చేసుకున్నా 20 పైసలు 25 పైసలు ఈ విధంగా ఇచ్చి కొనుక్కునేవారండి. ఇది చూసారు, ఈ పాటలన్నీ కూడా 25 పైసలు అండి. పులిబిడ్డ, ఈ పులిబిడ్డ అనే పాటల పుస్తకం చూసినట్లయితే కృష్ణరాజు గారిది 25 పైసలు. ఆ సినిమాలో ఉండేటటువంటి పాటలన్నీ కూడా ఇందులో ఉంటాయండి. ఇదే కాకుండా మరి ఆ రోజుల్లో మరి సినిమా యాక్టర్స్, అదే విధంగా సింగర్స్ ను కూడా సినిమాలకి ఎంత క్రేజ్ ఉండేదో ఈ బుక్స్ కి కూడా చాలా క్రేజ్ అండి. బుక్స్ కూడా చాలా క్రేజ్ అండి. కొత్త సినిమా రిలీజ్ అయిందనేసరికి రిలీజ్ అవడానికి ముందే ఈ పాటల పుస్తకాలు వచ్చాయండి మార్కెట్ లో. ఈ పాటల పుస్తకం తప్పనిసరిగా కాలేజీ స్టూడెంట్స్, 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు, ఇంకా పై చదువులు ఉన్న వాళ్ళు నోట్ బుక్స్ మధ్యలో పెట్టుకుని క్లాస్ చెప్తా ఉంటే పాటలను ఎంజాయ్ చేసేవారండి చదువుతూ. స్వీట్ మెమరీస్ అండి. మరి ఇందులో ప్రతి లాంగ్వేజ్ లో కూడా ఈ విధమైనటువంటి పాటల పుస్తకాలు ఉండేవండి. ఇది హిందీలో వచ్చినటువంటి పాటల పుస్తకాలండి. ఈ విధమైనటువంటి పాటల పుస్తకాలతో మరి ఇంతే కాకుండా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారివి ఆ రోజుకి ఉన్నటువంటి హిట్ సాంగ్స్ అన్ని కూడా బాలసుబ్రహ్మణ్యం గారి మధుర జ్ఞాపకాలు గీతాలు, మధుర గీతాలు అని చెప్పేసి ఆయన పాటలన్నీ కూడా ఓ 10-15 సినిమాలన్నీ కలిపి ఓ పుస్తకం. ఆయన అంటే అభిమానం ఉండేవాళ్ళు ఈ పుస్తకాలు కొనుక్కునేవారు. అదేవిధంగా మెగాస్టార్ సుప్రీం హీరో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్, ఈ సినిమా హీరోస్ ని కూడా వీళ్ళు చదివేవారండి. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఈ విధంగా కృష్ణరాజు, మోహన్ బాబు, ఈ సినిమా ఇవన్నీ కూడా శోభన్ బాబు, దీపారాధన ఈ సినిమా. ఈ పాటల పుస్తకాలతో పాటు సినిమా పుస్తకాలు కూడా వచ్చేవండి. ఒక సినిమా రిలీజ్ స్టోరీ మొత్తం పుస్తకం రూపంలో వచ్చేదండి. ఆ మొత్తం పుస్తకాన్ని
చదివేసేవారు కొనుక్కొని పిక్చర్స్ బొమ్మలు వీటితో కలిపి వాటిని చదివేశారు. ఇంకొంచెం ఇప్పుడు అనుకుంటాం కదా సార్, జనరల్ గా ప్రపోజ్ చేయడానికి పాటో గిఫ్టో ఇచ్చి, అప్పట్లో క్రేజీ ఐడియాలజీస్ ఉన్న వాళ్ళైతే ఓ పాటని కంఠస్థ పెట్టి ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్స్ ఇచ్చేవారండి. ఇది చూడండి, నా అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ దండి. అంటే రాను రాను వీళ్ళ జనరేషన్ కి వచ్చేసరికి తగ్గిపోయిందండి, పుస్తకం సైజ్ కూడా తగ్గిపోయిందండి. విజయశాంతి గారి పాటలు ఉన్నాయి, అదే విధంగా నాగార్జున గారివి, ఇవన్నీ కూడా చాలా పాత కాలం నాటి పెళ్లి సందడి అండి, పెళ్లి సందడి, శివయ్య, ఇవన్నీ కూడా చిన్న చిన్న పుస్తకాలకు వచ్చేసి తర్వాత ఇవి మారిపోయాయండి. ఇలాంటి మెమరీస్ మీకు ఉన్నాయా సార్? పాటల పుస్తకాలు అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదండి. ఈ సేకరించిన తర్వాత మాత్రం వీటిని చూసి అంటే తెలుసు, నాకు పాటల పుస్తకాలు అంతా బాగా తెలుసు. అందరూ కొనుక్కునేవారు బాగా చక్కగా. చాలా చాలా హ్యాపీ అండి. ఈ పుస్తకాలు చూస్తే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నచ్చిన హీరో, నచ్చిన సింగర్, నాకు పుస్తకం ఇవ్వండి అని ఇప్పటికి కూడా వచ్చి అడుగుతూ ఉంటారు. మీ ఛానల్లో ఇది మీరు ఎక్స్క్లూజివ్ గా వీడియో చేసినప్పుడు కామెంట్స్ లో చాలా మంది కామెంట్ పెట్టారండి. చాలా థ్యాంక్స్ అండి, మా జ్ఞాపకం మళ్ళా మేము జ్ఞాపకం గుర్తు చేసుకున్నాం. నా స్కూల్ ఏజ్ లో, నా కాలేజ్ ఏజ్ లో ఫలానా పుస్తకం పర్టికులర్ గా అంత గుర్తు చూడండి. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా సరే ఫలానా పాటల పుస్తకంలో పాట నేను నేర్చుకున్నాను, ఫలానా యాన్యువల్ డేలో ఎక్కడో నేను పాడానని చెప్పేసి కూడా చెప్తారండి. చాలా మేఘ సందేశం అండి ఇది. మన అక్కినేని నాగేశ్వరరావు గారిదండి. అప్పట్లో ఏమైనా స్కూల్ ప్రోగ్రామ్స్, కాలేజ్ ప్రోగ్రామ్స్ అయినప్పుడు గెస్ట్లను మెప్పించడానికి కూడా, లేకపోతే మిగతా పిల్లల్లో నేను చాలా స్పెషల్ అని చెప్పడానికి కూడా పాటలు చూడకుండా పాడడం, చూడకుండా పాటలు, అదొక స్కిల్ అండి. అది అందరికీ రాదు ఆ స్కిల్. మరి ఇప్పటికీ కూడా పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పాటలని ప్రత్యేకించి టీవీలో వస్తూ ఉంటే లేదా వాయిస్ వింటూ ఉంటూ రాసేసుకుంటూ ఉంటారు. ఈ రోజు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడంటే అవైలబిలిటీ టెక్నాలజీ కాబట్టి ఏదైనా ఒక పాట రిలీజ్ అయితే ఎవరో ఒకరు పాపం కామెంట్ లోనే పాట అంతా టెక్స్ట్ పెడుతూ ఉంటారు, దాన్ని వాడుకుంటారు. ఇదిగోండి, ఇది బద్రి అండి. ఈ పాటలు సినిమా వచ్చేసరికి మరి నా దగ్గర ఉన్న పాటల పుస్తకం 10 పైసల నుంచి ఉంది, ₹25 వెళ్ళిందండి. బద్రి సినిమా తర్వాత ఈ పాటల పుస్తకాలు అనేవి ప్రింటింగ్ ఆగిపోయింది, రావట్లేదు. టెక్నాలజీ పెరిగిపోయింది, ఇంకెక్కడ అక్కడి నుంచి రావడం మానేసిందండి. థ్యాంక్ యూ అమ్మా. ఈ పుస్తకాలు ఉన్నాయి, లోపల ఉండిపోయే పుస్తకాలు, అది తేలదు. ఈ కాలంలో టెక్నాలజీ ఎంత సూపర్ ఫాస్ట్ గా డెవలప్ అవుతుందో, టెక్నాలజీని మనం ఎంతగా ఆదరిస్తున్నామో, ఆ పాత కాలంలో ఉన్నటువంటి సృజనాత్మకతకు ఇప్పటికైనా సెల్యూట్ చెప్పాల్సిందే. ఎందుకంటే పోస్ట్ కార్డ్ కలెక్షన్, ఫస్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్ట్ కార్డ్ ఎలా ఉండేదో మీకు చూపించబోతున్నారు గంగాధరరావు మాస్టర్ గారు. జిఆర్ యాంటిక్స్ అంటూ ఎన్నో అద్భుతమైనటువంటి కలెక్షన్స్, గోల్డెన్ కలెక్షన్స్ అంతా, ప్రతి ఒక్క వస్తువులో మనకు ఒక తీపి జ్ఞాపకాన్ని అందించడమే కాదు, ఆ వస్తువుతో మనకు ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ కూడా మనకి కనపడుతూ ఉంటుంది. సో ఈ కార్డ్స్ అనేటప్పటికి ఇప్పుడైతే మనం వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్ ఇవన్నీ చేసేస్తూ మన విషయాలు అవతల వాళ్ళకి కన్వే చేస్తున్నాం. కానీ ఒకప్పుడు ఈ కార్డ్ వచ్చిందంటే అది హ్యాపీ న్యూసా, సాడ్ న్యూసా, ఏమైనా అచీవ్మెంటా, నా కొడుకుకు ఉద్యోగం వచ్చిందా, ఏం సార్ ఉద్యోగం వచ్చిందా, లేకపోతే పెళ్లికి సంబంధించి మనల్ని ఎవరైనా ఇన్వైట్ చేస్తున్నారా, ఎన్నో రకాలు వెతుక్కోవచ్చు. అంటే కార్డు చేతికి రాకముందే అన్ని రకాల ఆలోచనలు మన మైండ్ లో తిరిగేవి. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఈ ఇన్ఫర్మేషన్ సార్ చెప్తేనే చాలా బాగుంటుంది. ఎస్ సార్. మనకి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ఇండియాలో చాలా ఓల్డెస్ట్ డిపార్ట్మెంట్ అండి. నా దగ్గర 1905 నవంబర్ 2వ తేదీ నుంచి ఈ పోస్టల్ కార్డ్స్ ఉన్నాయి. ఇందులో ఆ రోజు గమనించినట్లయితే పోస్టల్ కార్డ్ లో మనకి కార్డు డెలివరీ అయ్యేటప్పుడు టైం కూడా వాళ్ళు ముద్ర వేసి ఇచ్చేవారండి. ఇక్కడ చూసినట్లయితే క్లియర్ గా ఉంది. సైజు కూడా కొంచెం చిన్న సైజు పోస్ట్ కార్డ్ అండి ప్రస్తుతం దీంతో పోల్చినట్లయితే. ఇవన్నీ కూడా మరి ఇక్కడ చూడండి 7:30 టైం కూడా ఉంది, ఇందు మీద క్లియర్ గా టైం మెన్షన్ చేశారండి. ఇవన్నీ కూడా స్వాతంత్ర ఉద్యమ కాలంలో వాడినటువంటి ఉత్తరాలండి. ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ కి ఉత్తరమే కీలకం. మరి అటువంటి ఉత్తరాన్ని మరి చాలా కీలకంగా తీసుకొని రాసేవారండి. సరే, ఈ ఉత్తరాలకి ఎంత ఇంపార్టెంట్ ఉందో, ఉత్తరం రాసే వాళ్ళకి, ఉత్తరం చదివి పెట్టే వాళ్ళు కూడా అంత ఇంపార్టెంట్. ఆ రోజుల్లో లిటరసీ చాలా తక్కువ ఉండేదండి. లిటరసీ తక్కువ ఉండేటప్పుడు ఉత్తరం, ప్రత్యేకించి ఉత్తరం వచ్చిందనేసరికి ఎవరో ఒకరి చేత చదివించుకునేవారండి. చదివించుకునేవారు. ఈ రోజుల్లో చూసారు, ఈ ఉత్తరం పరిశీలించినట్లయితే ఒక ఉత్తరంలో ఎంత చిన్న అక్షరాలు రాశారో చూడండి, చాలా చిన్న అక్షరాలు రాశారండి. ఇది 5 సెప్టెంబరు
1908 నాటి ఉత్తరం అండి. చాలా డేట్ తో సహా ఉంది. ఇక్కడ 5 సెప్టెంబర్ క్లియర్ గా డేట్ తో సహా ఉందండి. ఇక్కడ చూసినట్లయితే అందు మీద ఉత్తరాల మీద బ్రిటిష్ కింగ్స్ తాలూకా స్టాంప్స్ ఉన్నాయండి. ఒకనా ఆఫానా అనేసి, ఇక్కడ క్వార్టరానా అనేసి స్టాంప్స్ ప్రింట్ అయి ఉన్నాయండి. ఇవి ఆ రోజుల్లో ఈ ఉత్తరాలన్నీ కూడా వాడేవారండి. మీకు రిజిస్టర్ లెటర్, ఇది మన ప్రస్తుత కాలంలో రిజిస్టర్డ్ లెటర్ వచ్చిందంటే కేవలం ఒక కవర్ అంటించి రిజిస్టర్డ్ లెటర్ అనేసి వస్తూ ఉంటుందండి, అందరికీ తెలుసు. మరి ఇది 1936 ఏప్రిల్ నాటి రిజిస్టర్డ్ లెటర్ వచ్చిందంటే ఖచ్చితంగా రిజిస్టర్డ్ లెటర్ కి సీల్ వేసేవారండి, లక్క వేసి పోస్టల్ డిపార్ట్మెంట్ ఆ లెటర్ ఎవరో కూడా ఓపెన్ చేయడానికి అవకాశం ఉండేది కాదండి. మరి రాను రాను పరిస్థితి మారి ప్రస్తుతం మనం చూపించడానికి లక్క ఉందండి, లక్క ముద్రలు ఉన్నాయండి, లక్క ముద్రలు ఉన్నాయి. ఇక్కడ పైన చూసినట్లయితే ఇక్కడ బ్రిటిష్ కింగ్ చిత్రంతో స్టాంప్ కూడా ఉందండి, ముద్ర వేసి ఉన్నదండి. ఇవన్నీ కూడా మరి పాతకాలం నాటి జ్ఞాపకాలండి. యుద్ధం సమయంలో కావచ్చు, లేకపోతే స్వాతంత్రోద్యమ సమయంలో కూడా ఈ పోస్ట్ కార్డ్స్ చాలా కీ రోల్ ప్లే చేసేవి. ఆ రోజుల్లో మరి చెప్పుకునేవారండి. పోస్ట్ కార్డ్స్ మీద ఏమి రాశారో కూడా బ్రిటిష్ వాళ్ళు పరిశీలించి మాత్రమే ఆ కార్డ్ ని ఇచ్చేవారండి. కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అంటే కార్డు మీద ఎవరైనా స్వాతంత్రోద్యమానికి సంబంధించిన వార్తలు రాస్తే అవతల వ్యక్తి ఎవరు అని చెప్పేసి వారి మీద మనకి చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించేవారు. ఇంటెలిజెన్స్ వర్క్ కూడా చేసేవారండి ఆ రోజుల్లోనే. ఈ విధంగా ఏంటంటే మరి కమ్యూనికేషన్స్ కి మొట్టమొదట ఉపయోగపడింది పోస్టల్ కార్డు, పోస్టల్ డిపార్ట్మెంట్. బట్ ఈ లెటర్స్ చూడగానే చాలా మందికి స్వీట్ మెమోరీస్ ఖచ్చితంగా గుర్తొస్తాయి కదా సార్? ఎందుకంటే ఎన్నో ఇదే ఒక హ్యాపీ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా ఏవైనా కన్వే అవటానికి ఈ కార్డ్స్ మాత్రమే. కార్డులు వచ్చినాయి. తర్వాత కాలంలో ఎయిర్ మెయిల్స్ వచ్చాయండి, లెటర్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చిన తర్వాత వీడియో కాలింగ్ వచ్చింది, మొబైల్స్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయండి. ఇది ఎయిర్ మెయిల్ అండి. ఎయిర్ మెయిల్ మనకి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మనం ఏదైనా సరే ఉత్తరం కమ్యూనికేషన్ పంపించాలంటే ఎయిర్ మెయిల్ ద్వారా పంపేవారండి. ఈ విధంగా ఎయిర్ మెయిల్స్ ఉండేవి. ఒక ఎయిర్ మెయిల్ ఇక్కడ పోస్ట్ చేస్తే అది 1-2 నెలలు పట్టేదండి ఇతర దేశాలకు వెళ్ళడానికి. అది షిప్ లో వెళ్ళాలా, మరలానా, ఇవన్నీ రావాలా. తర్వాత ఇంగ్లాండ్ లెటర్స్ వచ్చాయి, 25 పైసలు, 10 పైసలు, 5 పైసలు. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఒక జ్ఞాపకాలు. ఇవన్నీ ఇప్పుడు ఈమెయిల్స్ పెట్టుకున్నారు, వాట్సాప్ వచ్చింది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కనుమరుగైపోయాయండి మొత్తం కూడా. ఇవి మన స్వాతంత్రం వచ్చిన కొత్తలో వాడినటువంటి పోస్ట్ కార్డ్స్ అండి. ఇందులో ఈ 3 సింహాల గుర్తుతో ఈ పోస్ట్ కార్డ్స్ ని మనకి కేవలం ఇండియా 9 పైసలు అండి పోస్ట్ కార్డు. 9 పైసలు, 5 పైసలు, 1 పైసా, 2 పైసలు, ఈ విధంగా పోస్ట్ కార్డ్స్ వచ్చాయండి. సూపర్ సార్, గ్రేట్ అండి. ఇవన్నీ ఎక్కడి నుంచి సంపాదించారు సార్? ఇవన్నీ కూడా మరి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇందులో. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అదే విధంగా హిందీ, గుజరాతీ, ఇవన్నీ కూడా ఇతర ప్రాంతాల నుంచి వీటిని సేకరించారండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు గంగాధరరావు మాస్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి, అందరికీ స్వాగతం అంటూ ఎంతో అద్భుతంగా పలకరించడమే కాదు, ఆ పాత పురాతన వస్తువులన్నీ కూడా ఇప్పటికీ ఆయన ఎంతో ఎఫర్ట్స్ పెట్టి వాటిని కలెక్ట్ చేసి మనందరికీ కూడా గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. ఇది చాలా గొప్ప వీడియో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భారత రాజ్యాంగం మన గౌరవం, మన గొప్పతనం, మనం అందరం గర్వించదగ్గాల్సినటువంటి అంశం కూడా. సో ప్రాక్టికల్ గా మనం కళ్ళకు కట్టినట్లు చూసే అవకాశం రావటం ఈ వీడియోలో నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది మనం చూడాలన్నా దొరికేది కాదు. ఇది చాలా అమూల్యమైన పుస్తకం, ఇది మన రాజ్యాంగం. ఒకసారి సార్తో మాట్లాడదాం. ఇప్పటి వరకు ఈ కలెక్షన్స్ తో పాటు ఆయన లిమ్కా బుక్ రికార్డ్ ని, అలాగే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ ని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ని కూడా సాధించినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దాంట్లో అద్భుతాలు ఒకసారి చూద్దాం మనం. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇది ఈ గిఫ్ట్, గ్రేట్ గిఫ్ట్ మీ చేతికి వచ్చినప్పుడు ఏమనిపించింది? చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఇది యాక్చువల్ గా భారత రాజ్యాంగం అనేది పార్లమెంట్ లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీలో మాత్రమే ఒరిజినల్ కాపీ ఉంది. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన స్వర్ణోత్సవాలైన సందర్భంలో 50 years నాడు ఆనాడు ఉన్నటువంటి మెంబర్స్ కి ఈ కాపీని చేయించి భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అందులో ఒక కాపీ
నాకు సేకరించాను. అదే ఫస్ట్ ఇదే లాస్ట్. ఎందుకంటే ఏదైనా వస్తువు డబ్బు ఇచ్చి కొనొచ్చు, ఇటువంటి వస్తువులు మాత్రం డబ్బులు ఇచ్చినా సరే రావు. చాలా అరుదైనటువంటి వస్తువు అండి భారతదేశపు రాజ్యాంగం. ఇది భారతదేశ రాజ్యాంగం సుమారు 400 పేజీల వరకు ఉందండి. ఇందులో చూసినట్లయితే మీకు చాలా ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను మీతో నేను షేర్ చేసుకోదలుచుకున్నానండి. మొదటి పేజీలో మనకి ఇక్కడ సత్యమేవ జయతే, మన భారతదేశపు అధికారిక చిహ్నం ఏదైతే ఉందో సత్యమేవ జయతే, దీన్ని ముద్రించడం జరిగింది. ఇవన్నీ కూడా చేత్తో వేసినటువంటి బొమ్మలు. అదే విధంగా రాజ్యాంగం మొత్తాన్ని కూడా చేత్తో రాశారండి, కాలిగ్రఫీ. ఇవన్నీ కూడా ఇది ప్రవేశిక. ఈ ప్రవేశికలోనే మనకి ఈక్వాలిటీ, ఫెర్టిలిటీ, ఇది మొత్తం అన్ని కూడా సోవర్నిటీ, ఇక్కడ చూసినట్లయితే లిబరిటీ, అదేవిధంగా సెక్యులరిజం, ఇవన్నీ కూడా మనం ఈ డెమోక్రసీకి సంబంధించినటువంటి మనకి రాజ్యాంగానికి గుండెకాయ వంటిది ఈ ప్రవేశిక అండి. ఇది చూసినట్లయితే 22 భాగాలు ఉన్నాయండి రాజ్యాంగంలో. 22 భాగాలు ఉన్నాయి, 12 షెడ్యూల్ ఉన్నాయండి. ఏ భాగంలో ఏంటి పొందుపరిచారన్నది క్లియర్ గా ఈ రాజ్యాంగం పుస్తకంలో రాయడం జరిగింది. రాజ్యాంగం ఓన్లీ రాయడమే కాకుండా దీన్ని చాలా అందంగా అలంకరించారండి. చుట్టూ చూసినట్లయితే డిజైన్ ఉంటది. అదే విధంగా ఈ మొదటి పేజీలో చూసినట్లయితే సిటిజన్షిప్ అని స్టార్ట్ అయింది. ఇక్కడ హరప్పా నాగరికతలో మనకి ఏదైతే దొరికినాయో సీల్స్, ఆ ముద్రికల్లో నుంచి ఇక్కడ ఒక ముద్రికని మొదటి పేజీల్లో ముద్రించడం జరిగింది. హరప్పా నాగరికత అంటే భారతదేశానికి ఈ నాగరికత పరంగా చాలా పురాతన దేశం అని చెప్పేసి తెలియజేసేటటువంటి నాగరికత. ఇదంతా చూస్తే రైటింగ్ చూడండి ఎంత అందంగా అద్భుతంగా ఉందండి. కాలిగ్రఫీలో దీన్ని తయారు చేశారండి. ఇందులో మనకి భారత రాజ్యాంగంలో వివిధ చిత్రాలు కూడా ఉన్నాయండి. చూడండి, ఇక్కడ గౌతమ బుద్ధుడి చిత్రంతో ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది. గౌతమ బుద్ధుని ఈ పిక్చర్ లో వెరీ క్లియర్ గా చాలా అంటే కేవలం ప్రతి పార్ట్ కి వేశారండి. అయితే కేవలం ఒక రాత పనే కాకుండా రాజ్యాంగంలో ఒక సందేహాన్ని ఈ పిక్చర్స్ ద్వారా చూసినట్లయితే బౌద్ధుని చిత్రం ఉంది, జైనుడి చిత్రం ఉంది, అదే విధంగా ఇస్లాంకి సంబంధించి ఉన్నాయి, క్రైస్తవానికి రాముడు సీతకు సంబంధించిన పట్టాభిషేకం చిత్రాలు ఉన్నాయి. అదే విధంగా స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి స్వాతంత్రోద్యమకారుల చిత్రాలు కూడా భారత రాజ్యాంగంలో ఉన్నాయండి. ఇది మహావీరుడు అండి, జైన మతం. సింబాలిక్ గా చెప్పుకోవచ్చు, అన్ని మతాలు ఒకటి, అన్ని మతాలు అన్ని కులాలు సమానత్వం. భారత రాజ్యాంగం ఆ ఈక్వాలిటీని ఇచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మరి ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటాన్ని మన రాజ్యాంగంలో ఇవ్వడం జరిగిందండి. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ రాజ్యాంగ ఇది అనేది మనకి ఇక్కడ చూసినట్లయితే మహాత్మా గాంధీ చిత్రం ఉంది. సుభాష్ చంద్రబోస్ చిత్రం కూడా భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందండి. లేదండి, ఇదంతా కూడా చేతితో రాసినటువంటి రైటింగ్ అండి. ఇక్కడ మీకు ఇంకొక అరుదైనటువంటి చిత్రం చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది కూడా గాంధీజీ ఇతర ఈ స్వాతంత్రోద్యమ కాలం నాటి గాంధీజీని అక్కడ అనుసరిస్తున్నారు, ఆరతలిస్తున్నటువంటి చిత్రం ఇక్కడ ఉందండి. ఇక్కడ మరి స్వాతంత్రోద్యమంలో వీరుడు హీరో సుభాష్ చంద్రబోస్ గారి ఈ చిత్రపటం కూడా భారత రాజ్యాంగంలో ఉందండి. అంటే భారత రాజ్యాంగం కేవలం ఒక ఆర్టికల్స్ రాసి ఉన్నాయి, షెడ్యూల్స్ రాసి ఉన్నాయని చాలా మంది తెలుసు. ఇన్ని పిక్చర్స్, ఇంత పిక్టోరియల్ మెసేజెస్ ని భారత రాజ్యాంగం ఇచ్చిందన్న సంగతి చాలా అరుదు. అటువంటి రాజ్యాంగం అయితే మీకు ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగంలో సంతకాలు ఉన్నాయండి. ఆఖరులో మొత్తం దీన్ని రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేస్తూ పార్లమెంటు సంతకాలు చేసినటువంటి మొత్తం ఇందులో మొదటి సంతకం మనం పరిశీలించినట్లయితే ఏదైతే ఉందో ఈ మొదటి సంతకం అప్పటి భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి సంతకం అండి, ప్రెసిడెంట్ రాష్ట్రపతి. ఆ దిగువ సంతకం మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి సంతకం అండి. జవహర్ లాల్ నెహ్రూ గారి సంతకానికి ఆపోజిట్ లో ఉన్నది పట్టాభి సీతారామయ్య. ఈయన తెలుగువాడు, ఈయన భారత జాతీయ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా కూడా పనిచేశారండి. ఇందులో మొత్తం ఈ సంతకాలన్నీ కూడా ఒక్కొక్కరు ఈ విధంగా రాజ్యాంగాన్ని ఆమోదించి ప్రజలకి ఇచ్చినట్టు ఈ సంతకాలన్నీ ఉన్నాయండి. చాలా
అరుదైనటువంటి కాపీ అండి ఇది. భారత రాజ్యాంగం ఆమోదించారండి, అందరూ ఆమోదించారండి, సంతకాలు పెట్టారండి. అయితే ఇందులో అన్ని భాషల్లోనూ కూడా సంతకాలు పెట్టారండి. వాళ్ళ తమిళనాడు చెందినటువంటి ప్రతినిధులు తమిళంలో సంతకాలు పెట్టారు, అట్లాగే హిందీ సంతకాలు చూడొచ్చు, మరాఠీ సంతకాలు, అన్ని లాంగ్వేజెస్ లో కూడా ఇక్కడ సంతకాలు పెట్టారండి. చాలా భారత రాజ్యాంగం తాలూకా విశిష్టతను, గొప్పతనం విద్యార్థులు తెలుసుకోవాలండి. విద్యార్థులతో పాటు ఈ దేశభక్తిని అలవాటు చేసుకోవాలండి. ఈ రాజ్యాంగం పట్ల గౌరవము, రాజ్యాంగం ఏ విషయాలు చెప్తుంది, ప్రాథమిక హక్కులే కాకుండా బాధ్యతల గురించి కూడా చెప్తుందండి. ప్రాథమిక విధులు అవన్నీ కూడా మరి పాటించినప్పుడు ఉత్తమ పౌరుడిగా, ఉత్తమ దేశంగా మనం సాధించడానికి అవకాశం ఉంటుందండి. ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయో మనం ఈ రాజ్యాంగంలోనే చూడొచ్చు. అవును, ప్రతి విషయం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వీటన్నిటిని కూడా క్రోడీకరించి ఏది మంచిదో మన పరిసరాలకు, మన దేశానికి, మన సామాజిక, రాజకీయ, ఆర్థికంగా ఆ స్థితిగతులను బట్టి అనేక దేశాల నుంచి భారతదేశంలో లెక్కించదగ్గటువంటి ప్రపంచంలో పెద్ద రాజ్యాంగం కింద ఆయన అధ్యక్షతన ఇవన్నీ కూడా ముసాయిదా కమిటీలన్నీ తయారు చేశారండి. అయితే రాజ్యాంగం తయారీలో చాలా మంది ఇందులో పాల్గొన్నారు. చాలా మందికి ఈ రోల్స్ ఉన్నాయి, చాలా మంది ఎక్కువ మంది లాయర్స్ ఉన్నారండి. రాజ్యాంగం ప్రిపేర్ చేసిన దాంట్లో ఎక్కువ మంది లాయర్స్ ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా కాన్స్టిట్యూషన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసినటువంటి వారికి అందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలండి. 100%. అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎందుకంటే ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ మాకు కూడా. చాలా అరుదైనటువంటి విషయం అండి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ అమ్మ.